వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధిక లోడ్తో తరలించే ఇసుక రవాణాపై కఠిన చర్యలు. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరు. జిల్లాలో ఇసుక రవాణా నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడ్తో వాహనాలు నడపడం, రహదారుల భద్రతకు ముప్పు కలిగించడం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లే పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక రీచ్ పాయింట్ల నిర్వహణ ఏజెన్సీలు, ట్రాన్స్పోర్టర్లు, సంబంధిత సమన్వయ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షత వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి జిల్లాలో ఇసుకను అధిక లోడ్తో తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు చేపట్టనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. కేవలం వాహన యజమానులు లేదా ట్రాన్స్పోర్టర్లపైనే కాకుండా అధిక లోడ్తో వాహనాలను పంపిస్తున్న రీచ్ నిర్వహణ ఏజెన్సీలపైన బాధ్యతను నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అపరాధ రుసుము విధించడం, వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇసుక రవాణాలో అనుమతించిన పరిమితికి మించి లోడింగ్ చేయడం వల్ల రహదారులు దెబ్బతినడం, రోడ్డుపై ఇసుక జారడం, ప్రమాదాలు పెరగడం, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు శ్రీనివాస్, కె ఆనందబాబు, ఇసుక రీచ్ పాయింట్ల నిర్వహణ ఏజెన్సీల ప్రతినిధులు, ట్రాన్స్పోర్టర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంత వ్యవస్థ, ఇంత బిజినెస్, ఇంత శాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము, ఎంత హార్డ్లీ ఎంత ఖర్చు వస్తుంది ఒక డాక్టర్ మరి దానికి ఎన్ని ట్రిప్స్ చేస్తారు ఒక డాక్టర్ రికవరీ ఈజీగా చేస్తున్నారు. దానికి కూడా వాడు ఏదో మన అడుగులాగే ఆఫీసర్స్ అడుగుతారు, లేకపోతే ఎవరైనా చూస్తే ఆపుతారని దానికి ఏదో మన కోసం వేస్తాడు. కానీ దానివల్ల ఏమి యూజ్ అవుతుందని అనుకుని వేయడు. అతను అట్లా వేసినందుకు ఆయన సమాజానికి ఎట్లా ఉపయోగపడుతున్నాడని ఆలోచించు. సో దానికి కూడా మీరు కట్టెలు చేయాలి. టార్పాలిన్ లేకుండా ఎవరన్నా వస్తే శాండ్ లోడ్ చేయండి. నీ టార్పాలిన్ తెచ్చుకో, నీట్గా ఉన్నది, అప్పుడే లోడ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఇన్స్ట్రక్షన్ వి గాట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. మాకు అంటే ఏంటి, ఫ్రీ శాండ్ పాలసీలో ప్రజలకి తక్కువ ధరకి శాండ్ వెళ్ళాలి. అండ్ ఇందాక చెప్పినట్టు వీ డోంట్ వాంట్ టు హెరాస్ ఎనీ ఆఫ్ యూ. మాకు ప్రాపర్ గా ఫ్రీ, ఎక్కడ కూడా రేట్స్ మేము సెట్ చేసిన డిఎల్ఎస్సి రేట్స్ కాకుండా అధికంగా వెళ్ళకూడదు. విత్ ఇన్ ఆ రేట్ ఏదైతే ఫిక్స్ చేసో ఆ రేట్ కి వెళ్ళాలి, ప్రాపర్ గా వెళ్ళాలి. ట్రక్స్ ఏదైతే లోడ్ ఏ వెళ్తున్నాయో ఓవర్లోడ్, ప్రజలకు ఎక్కువగా ఇన్కన్వీనియన్స్ రాకూడదు. దీస్ ఆర్ ద అవర్ ఎయిమ్. సో దానికి ఇఫ్ యూ డోంట్ కోఆపరేట్ అగైన్ వీల్ హ్యావ్ టు గో స్టిల్. ఇప్పుడు దాకా వీఆర్ సీయింగ్ ఎందుకు శాండ్ కొంచెం తక్కువ రేట్ వెళ్తుందన్న ఒక ఉద్దేశంతో కొంచెం లీవే ఇస్తున్నాం. బట్ ఆ లీవేని మీరు మిస్యూజ్ ప్లేస్ చేసేసుకోకూడదు. ట్రాన్స్పోర్ట్ అని చెప్పి కొంచెం వాళ్ళు ఇది చేస్తే సరే అని కొంచెం లీవే తీసుకున్నారు. బట్ ఆ లీవేని మిస్యూజ్ చేయకూడదు. ఏదైతే ఇస్తున్నామో విత్ దట్ లిమిట్స్ చేయాలి. ఆల్రెడీ మేమేమి ప్రతి వెహికల్ ఆపి చెక్ చేయమని చెప్పట్లే. ప్రతి వెహికల్ ఓవర్లోడ్ వెళ్తుంది అని చెప్పినట్టు 20 tons 22 అయితే ఖచ్చితంగా 30 పోతుంది ఈజీగా. ఇప్పుడు ఇందాక వేస్తే కూడా 10 tons ఎక్సెస్ పోతుంది. బట్ అది కూడా అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కవర్ తీసుకొని ఓకే ఫ్రేమ్వర్క్ ఆలోచిస్తాం, దానిపైన కవరింగ్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి గివెన్ సమ్ లీవే. సార్ నువ్వు టార్పాలిన్ ఎక్కువగా వేసి ఓవర్లోడ్ ఎక్కువైతే 70% శాండ్ స్పిల్ అవుతుంది. టైర్ ఉన్న శాండ్ ఎక్కువ ఎంత ఉంటుంది అంటే అది రోజు క్లీన్ చేస్తే పోతుంది. టైర్ ఉన్న శాండ్స్ ఎక్కువ ఉంటుంది. పేపర్ మిల్ వెహికల్స్ అదే పేపర్ మిల్ కూడా శాండ్ వెళ్ళిపోతుంది. శాండ్ వెహికల్స్ ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది. వచ్చే మట్టి కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వస్తుంది. పేపర్ మిల్ కూడా వస్తుంది. రెండు మిక్స్ అయిపోతుంది. బ్యాంబూ బ్యాంబూ పేపర్ మిల్ కూడా చెప్తాం.